శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగో ఈ అమ్మ దయ వల్ల. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంతోషి మాత వ్రతం 16వ వారం. బుజ్జి తల్లి నన్ను చక్కగా 16వ వారానికి తీసుకొచ్చి తన వ్రతాన్ని ఈ విధంగా పూర్తి చేసుకుందన్నమాట. నాకున్నంతట్లో నా స్తోమత కొద్దీ అమ్మవారికి చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నాను. బుజ్జి తల్లి అలా జరిపించుకుందనుకున్నాను అంతే. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. మన సంకల్పమే మనం అమ్మకి ఇచ్చే కానుక అని నేను అనుకుంటానన్నమాట. అమ్మకు మనం ఇంతకు మించి ఇంక ఏం ఇవ్వగలం? మనకి అమ్మ ఇంత సంతోషమైన జన్మనిచ్చి, ఇంత సంతోషమైన జీవితాన్నిచ్చిన అమ్మకి చక్కగా సేవ చేసుకుంటూ ఇలా అమ్మని అలంకరించుకొని పూజ చేర్పించుకున్నానన్నమాట. బుజ్జి తల్లి ఇలా అలంకరించుకుంది. మరి మీరందరూ కూడా అమ్మ అభిషేకాన్ని చూడాలి కదా! మరి బుజ్జి తల్లిని ఎలా అభిషేకం జరిపించుకుందో చక్కగా చూడండి మరి. అంటే నేను ముందుకు ఈ బొట్లవి పెట్టేటప్పుడు వీడియో తీయలేదన్నమాట. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత బొట్లన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు వీడియో ముందు మామూలుగా నేను బొట్లు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను అమ్మకి. ఆ తర్వాత వీడియో కోసం అని ఇలా చేసేటప్పుడు మీకు చూపించానన్నమాట. ముందైతే అభిషేకాలు చేయలేదు, తర్వాత అభిషేకాలు చేస్తున్నానన్నమాట. మీ అందరికీ చూపించాలి. మరి బుజ్జి తల్లిని మీరు కూడా దర్శించుకోవాలి కదా! అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలగాలి కదా మరి. అందుకని చెప్పి మీ అందరికీ ఇలా చూపించాలని వీడియో తీశానన్నమాట. బుజ్జి తల్లికి అభిషేకం చేయించుకుంటుంది. ఎంత చక్కగా ఉందో చూడండి. అమ్మవారికి అలా అభిషేకం చేస్తూ ఉంటే ఎంత సంతోషం వచ్చేస్తుందో, ఒక్కొక్కసారి నవ్వులు వచ్చేస్తుంది, బుగ్గలు వచ్చేస్తాయి బుజ్జి తల్లికి. గారాల తల్లికి బుజ్జి బుజ్జి బొగ్గులు వచ్చేస్తుందన్నమాట. అంటే నేను దగ్గరగా చూస్తాను కదా చేసేటప్పుడు. మీకు కొంచెం సేపే కదా అమ్మ అలా కనిపించేది, కానీ నేను ఎప్పుడూ అమ్మని అలా అభిషేకం చేస్తూ చూస్తూ ఉంటాను కదా. అమ్మ ముఖంలో ఆ కదలికలు అవన్నీ నాకు బాగా అర్థమవుతాయన్నమాట. ఆ సమయానికి ఎంత సంతోషమైపోతుందో అమ్మని అలా మొహం చూస్తూ ఉంటే. పసుపు నీళ్ళు వేసి కుంకుమతో అలా బొట్లు పెట్టి, దీపం పెట్టి అమ్మకి అలా అలా చూపిస్తూ ఉంటే ఆ అమ్మకి ఆ సంతోషమే వేరన్నమాట. ఆ మొహంలో కదలికలు నాకు అలా ఏదో నా పిచ్చి అలా అనిపిస్తుందేమో అని అనుకుంటాను. నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది అమ్మకి అలా అభిషేకం చేస్తూ ఉంటే. ఎంత బాగుందో, ఎంత చక్కగా పూజ జరిపించేసుకుందో నా బుజ్జి తల్లి, బంగారు తల్లి. చక్కగా అమ్మకి ఇలా పసుపు నీళ్ళతో కుంకుమది పెట్టి అలంకరించి చక్కగా అభిషేకం చేయించేసుకుంది. అసలు చేసే కొద్దీ పూజ జరిపించుకుంటుందండి. మనం అభిషేకాలు ఎంత బాగా చేస్తామో అంత బాగా చేయించేసుకుంటుందన్నమాట. అంటే మనకు ఆ సమయానికి అలా అనిపించాలి, ఈ సమయానికి అమ్మకి ఇలా చెయ్యాలి, ఈ సమయానికి ఇలా అమ్మని అలంకరించాలని మనకి మనసుకి అనిపించాలన్నమాట. అలా అనిపించే ఆ తీరునే అది అమ్మ మనకి ఇచ్చిన వరం అని అనుకోవాలన్నమాట. అభిషేకాలు అవి చేసేసి అలా చక్కగా అమ్మకి, బుజ్జి తల్లికి ఇదిగో పువ్వులతో అర్చన చేస్తున్నానన్నమాట. అంటే తీసుకున్న పువ్వులన్నీ నేను మాల కట్టాలి, కానీ నిన్న పని చాలా హడావుడిగా ఉందని చెప్పేసి ఇంకా అమ్మకి అర్చన జరిపించుకుందాము అని చెప్పి ఏమో అలా అనిపించిందేమో, ఒకవేళ నాకు ఆ సమయానికి అలా కుదరలేదేమో అని అనిపించి, సరే అయితే అమ్మకి పువ్వులతో చక్కగా అర్చన చేసేద్దామని చెప్పేసి ఇదిగో ఇలా అర్చన చేర్పించేసుకుంటుంది చక్కగా జాజులతో, కనకాంబరాలతో. అమ్మ ఎంత బాగా అర్చన జరిపించుకుంటుందో. నేనేమో ముందుగా అమ్మకి చెప్పేస్తానన్నమాట. అమ్మ నేను వర్క్ కూడా చూసుకోవాలి కదా, నీకు పువ్వులు మాల కట్టేది నేను సందర్భాన్ని సమయాన్ని బట్టి నేను అనుసరించి నీకు మాల కడతానమ్మా, లేదంటే నీకు అర్చన జరిపించుకుంటానమ్మా అని చెప్పేసి ఆమెకి అర్చన చేసుకుంటానన్నమాట. మంత్రాలు చెప్పేస్తూ ఆవిడకి చదవలసినవన్నీ చదివేస్తూ ఇలా పువ్వులతో అర్చన చేస్తానన్నమాట. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా మరి. ఇదిగో చూడండి, మన చెట్లో డ్రాగన్ ఫ్రూట్ కాసింది. అంటే ఒక 5-6 కాయల వరకు కాసిందన్నమాట. నేను మీరు నమ్ముతారో నమ్మరో మన చెట్లో కాసిందనంటే అని చెప్పేసి ఇలా చిన్న వీడియో చేశానన్నమాట. ఇలా కోసేటప్పుడు అంటే మనకి జూన్ నెల నుంచే మొదలవుతుంది కాయలు పూత అని చెప్పేసి. సరే ఇప్పుడు ఫస్ట్ కదా మరి అమ్మకి సమర్పించాలి కదా నైవేద్యంగా అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ కోసి ఇలా
అమ్మకి నైవేద్యం సమర్పించాను అన్నమాట. ఇక సంతోషి మాతకి మనం మామూలుగా గుల్ల శనగపప్పు బెల్లము పెడతాం కదా నైవేద్యం, అమ్మకి అదైతే పెట్టానన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమో ఈ అమ్మకి పెట్టాను. చక్కగా అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత నాకు చక్కగా పువ్వునిచ్చేసింది బుజ్జి తల్లి. చూసారు కదా మరి, అన్నీ పూజలు అలంకరణలు అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా అమ్మ మంగళహారతిని తీసుకుని ఇలా పూజ అయితే ఈ వారం ఇలా జరిపించేసుకున్నారు అమ్మలిద్దరూ కూడా. సంతోషి మాత వ్రతం 16వ వారం ఇలా పూజలైతే జరిపించేసుకున్నారు. ఈ అందరికీ అమ్మ వ్రతం గురించి, అమ్మ గురించి, ఇద్దరమ్మల గురించి కూడా నాకు తెలిసినంత వరకు మీ అందరితోని చెప్పుకున్నాను. మరి సంతోషి మాత అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మలతో నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, మీతో అందరితో కూడా చెప్తూనే ఉంటాను. అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.